రేయ్, మీరిద్దరూ కాపలా గాయాల్సింది ఇక్కడ నాకు ఏళ్ళకి కాదు, బయట బయట తగలడండ్రా. ఏం చూస్తారు పోనీ. నువ్వు పెట్టు. ఎక్కడ నిప్పెట్టడమే కాదు, మనిషిలో కూడా నువ్వు ఏడి రెచ్చగొట్టేస్తున్నావు. నువ్వు మామూలు దానివి కాదు. ఏంట్రా, 2 రోజుల్లో పని జరిపించుకొస్తానని వెళ్ళావుగా, మొహం వేలాడేసుకుని నిలబడ్డావేరా? అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారన్నా, ఏం చేయాలా అని. ఓహో, నీ ప్రయత్నంలో లోపం లేదన్నమాట. పోలీసులు లేని ఊరు, మిలిటరీ లేని సరిహద్దు ఏ దేశంలో ఉంటాయిరా? ఉంటారు మరి, పోలీసులు ఉండకేమవుతారు? ఇదేమన్నా అడివా, అన్నల రాజ్యమా పోలీసులు లేకుండా ఉండడానికి? సర్లే, ఏదో తగలడ్డావు గాని ఇంటికి పోయి మందు కొట్టి పడుకో. వద్దనా? ఏడిసావులే, ఎదవ మొహమాటాలు నా దగ్గర ఎందుకు? తీసుకో. పోయి తాగి తొంగుని 2 రోజులు ఆగిరా, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామా అని. ఎళ్ళు ఎళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏ, నీకు ఇక్కడ భయంగా ఉందా? నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావుగా, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావా? చూడు వెంకట్, మనం ఎంతకాలం స్నేహితుల్లో ఉన్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఒకే రూమ్లో కలిసిమెలిసి ఉన్నాం. నేను పుట్టినప్పుడే మా అమ్మ నాన్న నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. అందుకే నాకు చనిపోవాలని ఉంది వెంకట్. ఏంటి చిన్నపిల్లలా? ప్లీజ్ వెంకట్, నేను చెప్పేది విను. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, అయినా నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు? త్వరలోనే వచ్చి నేను తీసుకెళ్తాను, సరేనా? ప్రామిస్? ప్రామిస్. నవ్వు నవ్వు. ఒక్క నిమిషం. హాయ్. హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, కూర్చోండి. ఇదే దారిలో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. మా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? బాగానే చూసుకుంటున్నారు సార్. మళ్ళీ వాడెక్కడైనా కనిపించాడమ్మా? లేదు సార్. వాడెవడో వీధిరవుడే అయి ఉంటాడమ్మా. సార్, అలివేలు బాధ్యత మీకు అప్పు చెప్తున్నాను సార్. ఏ, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును సార్, నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. నేను వచ్చే వరకు అలివేలుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. నాకు ప్రాణం ఉన్నంత కాలం ఆ అమ్మాయికి రక్షణ నేను కల్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ముందు ఈ బయట వేసేసి తర్వాత లోపలికి వెళ్దాం. వేసేరా.
హలో సార్ పోలీస్ స్టేషన్ అండి. అవునయ్యా పోలీస్ స్టేషనే. సార్ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర మీ ఎస్ఐని చంపేసినారు సార్. వెంకట్ ఎందుకబ్బా వాళ్ళు వస్తారేమో. వాళ్ళు ఎప్పుడో దారి తప్పుంటారు కానీ పద, ఆకలేసిందేమో తిందాం. కూర్చో. అమ్మా ఏం తింటావు? ఏదో ఒకటి తింటాను. తింటాను. ఏయ్ బేరర్, ఇక్కడ ఎవరు లేనట్టున్నారు, నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తా, ఉండు కూర్చో. ఏంటిది ఆకలి వస్తుంటే ఫుడ్ లేదా? ఆర్డర్ లేట్ అయ్యేటట్టుంది, ముందు తాగు. ముందు తాగు, రెడీ అవుతుంది. ఆకలిస్తుందా? ఇప్పుడు వస్తుంది చూడరా, ఆ నడుము చూడు, ఆ బుగ్గలు చూడు, ఆ స్టైల్ చూడురా. పిల్ల పాట పాడు. వెంకట్ నీ షర్ట్ ఏది? షర్ట్ అక్కడెక్కడో పడిపోయిందిలే, సరిదా వెళ్దాం. వెంకట్ వాళ్ళు వస్తున్నారు. పద, పద. చూడండి ఎవరు వెళ్తున్నారు, పదండి. ఎక్కడ తెచ్చాడు వేధవా, ఎక్కడ తెచ్చాడు? వెదకలాగా చచ్చిపోతున్నాను వేధవాని. ఎక్కడ తెచ్చాడు? ఏడి వేధవా? ఏంట్రా ఈ టైంలో తగలడం వేధవా? బాడీ చూద్దామని. ఏంట్రా నా బాడీ చూసేది వేధవ, బండ వేధవాని. డాడీ నువ్వు అంత ఎర్రగా ఉన్నప్పుడు నేనెందుకు ఇంత నల్లగా పుట్టాను? ఈ డౌట్ వచ్చే మీ అమ్మని నేను వదిలేశాను రా, బండ వేధవాని. వేధవా ఓ మై ఎర్ర డాడీ, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఏంట్రా? మోస్ట్ ఇంపార్టెంట్ పోయి వెంకటగాడికి ఇచ్చాను. ఎక్కడికి పోతు వచ్చాడు ఏమిటో, వాడు ఆఫీస్కి పంపలేదు, వాడు రాలేదు, మోస్ట్ మెస్ అయిపోయి చచ్చిపోతున్నాను వేధవాని. వేధవా డాడీ ఆ ఫైల్ నేను తీసుకొస్తాను, వాడెక్కడున్నా పట్టుకుంటాను, ఆ ఫైల్ తెస్తా వస్తా. ఆగరా, అసలే వీడు హాఫ్ మైండెడ్ గాడు. నా కొంప మీదకి ఏం చేస్తాడో ఏమిటో అన్ని ప్రాబ్లమ్స్ నాకు చచ్చిపోతున్నాను. వేధవాని వేధవాలని. చూడండి జంట తిప్పలు, పరుగు 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 వెంకట్తో అలివేలు. అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. దొరకదురా తినే నాస్త, తెలియదురా వెళ్ళే రాస్త, రెండేలో వెంకట్తో అలివేలు. అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. దొరకదురా తినే నాస్త, తెలియదురా వెళ్ళే రాస్త, రెండేలో వెంకట్తో అలివేలు. రెండేలో వెంకట్తో అలివేలు, రెండేలో వెంకట్తో అలివేలు.
ఎందుకే పొద్దున్నే ఏడుస్తున్నావు? నా వల్లేగా నీకు ఎన్ని కష్టాలు. సుఖాల్ని పంచుకునే చాలా మంది ఉంటారే, కానీ కష్టాలు పంచుకునే చాలా తక్కువ మంది. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవుగా. ఏ భయంగా ఉందా? నువ్వు ఉన్నావుగా, నాకెందుకు భయం? నువ్వు ప్రామిస్ చేసి చెప్పు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవుగా. అపోని ఈ అడవిలో ఉందామా? వద్దా? సర్లే గాని దాహం వేస్తుంది బాగా. ఇక్కడ నీళ్ళుండేమో చూస్తా. వస్తావా లేక తీసుకురావాలా? వస్తాను. అయితే పద. మన ఎస్ఐ భరత్, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రజారక్షణలో ప్రాణాల్ని బలిచ్చారు. మంచితనానికి మానవత్వానికి మారుపేరైన మన భరత్ చనిపోవడం నిజంగా దురదృష్టకరం. అలా ఎందుకు జరిగిందో, ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో, వాళ్ళ రౌడీలు ఎందుకు చంపాలనుకుంటున్నారో ముందు మనం కనుక్కోవాలి. ఓకే, మీరిద్దరూ ఈ కేసు వివరాలు పూర్తిగా సేకరించండి. ఓకే? ఎస్ సార్. ఎస్ కరెక్ట్. నీకు వచ్చిందే